అన్న తొడగొట్టిండు, లొంగి పైకెత్తి కట్టేసిండు. జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మన కల్కి మూవీ గురించి ఎవరికి తెలియని అప్డేట్స్, అండ్ స్పిరిట్ మూవీ గురించి అండ్ రాజాసాబ్ మూవీ గురించి కూడా ఎవరికి తెలియని అప్డేట్స్ మన ఛానల్లో అందరికంటే ఫాస్ట్గా మీరు చూసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇప్పుడు మనం సాంగ్ గురించి మాట్లాడుకుందాం. అన్న స్పెట్స్ పెట్టుకొని లుంగి పైకెత్తి తొడగొట్టిండు కదా, మామూలుగా లేదు భయ్యా. సాంగ్ మాత్రం అంటే వర్త్ వెయిటింగ్. నిన్నటి నుంచి వెళ్ళి మనం వెయిట్ చేసి 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 నిజంగా హైలైట్ అంటే హైలైట్ అనిపించింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ట్విట్టర్లో మనకు మెన్షన్ చేశారు. అండ్ మనకు సాంగ్ స్టార్టింగ్లోనే మనకు బుజ్జి కార్ని ప్రిపేర్ చేసే సీన్స్ కూడా చూపించారు. అది హైలైట్ అంటే హైలైట్ అనిపించింది. అండ్ మనకు అన్న నడుచుకుంటూ వచ్చేది, ఇలా చూసేది, ఇలా చూసేది, ఇదంతా చూపించారు కదా, ఒక అద్భుతంగా అనిపించింది. అండ్ ఆ బుజ్జి కారు బయట కూడా మనకి ఏంటిది కూర్చొని మనకు అన్న వెళ్ళే సీన్ కూడా చూపించారు. నిజంగా ఆ సీన్ కూడా హైలైట్ అంటే హైలైట్ అనిపించింది. అండ్ సాంగ్లో ఉన్న మీనింగ్ ఏంటి అని అంటే, నేను మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తారు. నేను ఏంటిది ఒక్కడినే కానీ ఒంటరివాని కాదు, లిరిక్స్ చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి జై ప్రభాస్ అన్న అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై ప్రభాస్ అని 200% కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసేయండి. నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు, నేను ఒక ధీరుడిని అని అంటున్నాడు. అండ్ నేను నా 2 కళ్ళతో భూమి మొత్తాన్ని చూశాను, అందరి నిజస్వరూపం తెలుసుకున్నాను, నా గమ్యాన్ని నేను చేరుకుంటాను అని ఒక మంచి మీనింగ్ తోటి అయితే ఈ సాంగ్ అయితే వచ్చింది అన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో సాంగ్ మొత్తం మీనింగ్ ఇదే వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇదే కరెక్ట్ మీనింగ్ అనుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ లిరిక్స్ కూడా ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్లో తెలియజేసేయండి. సాంగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది, దద్దరిల్లిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. నిజంగా వెయిటింగ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.